గుడ్ మార్నింగ్ మీడియా వాచ్కి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలను ముందుగా పరిశీలిస్తాం. నా పేరు రవి. ఇవాళ పత్రికలో వచ్చిన ప్రధాన సంచికలోని కథనాలను పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తే దళితులను కాదు నన్ను కాల్చండి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్న కథనం ప్రముఖంగా ప్రచురించబడింది. తెలంగాణలో ప్రధానమంత్రి పర్యటనను ప్రముఖంగా ప్రచురిస్తూ జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధానమంత్రి పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. అలాగే సారా వ్యతిరేక ఉద్యమకర్త అయినటువంటి దూబగుంట రోషమ్మ కన్ను మూసిన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తుది దశకు చేరుకున్న పుష్కర ఘాట్లు అని చెప్పేసి పుష్కర ఘాట్ల పనుల నిర్వహణలో అలసత్వం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించి అసంతృప్తి వ్యక్తం చేసిన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే హోదానా ప్యాకేజీనా అన్నది రాష్ట్రానికి కేటాయించాల్సిన విధానం పట్ల కేంద్ర ప్రభుత్వం తర్జన అవుతున్న కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్రానికి హోదా సంజీవిని కాదు, ప్యాకేజీ ఆర్థిక సహాయమే ముఖ్యమని చెప్పేసి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జ్యోతి కథనాన్ని పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ఏపీకి ప్యాకేజీ ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తున్నట్లుగా పేర్కొంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ప్రత్యేక హోదా కన్నా కూడా ప్యాకేజీకి ప్రత్యేక హోదానే ముఖ్యమని చెప్పేసి కేంద్ర మంత్రి పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి నేరుగా మీకోసం సీఎం అనే కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్న కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతిలో పేర్కొనబడింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పేర్కొంటూ దాదాపు 9,000 రూపాయలు గరిష్ట వేతనంగా పింఛను కల్పించే విధానాన్ని ప్రముఖంగా కేంద్రం పేర్కొన్న కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే నేడే లోక్సభకు జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పేసి మరో కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా వెబ్ల్యాండ్ మాయాజాలం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మీ భూమి.com కార్యక్రమంలో భాగంగా భూముల లెక్కింపు విధానంలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే దళితులను కాదు నన్ను కాల్చండి అని చెప్పి ప్రధానమంత్రి పేర్కొన్న కథనాన్ని సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే గుజరాత్ సీఎంగా రూపానీ ప్రమాణ స్వీకారం చేసిన కథనాన్ని సాక్షిలో ప్రముఖంగా పేర్కొనబడింది. ప్రత్యేక హోదా మీద ఇవాళ వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్తున్నట్టుగా మరో కథనాన్ని సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రధాన సంచికలతో పాటు జిల్లా సంచికలు వచ్చిన కథనాలను కూడా పరిశీలిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్నట్టుగా ఇవాళ రేపు 2 రోజులు పర్యటిస్తున్నట్టుగా మరో కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పాడి రైతులకు శుభవార్త. ప్రతి నియోజకవర్గంలో పాడి రైతుల సంక్షేమార్థం ప్రత్యేక వైద్య సంచార వాహనాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కథనాన్ని ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కుప్పంలో ప్రగతి కుంటుబడిందని చెప్పేసి మరో కథనాన్ని సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రైతులపై విషయం. అర్హత లేనటువంటి రైతులకు అందరికీ కూడా ఫర్టిలైజర్స్ అనుమతులనిచ్చి అనేక రకాల పురుగుల మందులను అమ్మకం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ప్రధాన కథనాన్ని సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి కథనాన్ని పరిశీలిస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ఆగస్టు 5వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ నుంచి కాణిపాక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే యాదవులకు బాగా కార్పొరేట్ కావాలి, 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి యాదవుల సంఘం నిర్ణయించిన కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే నీరు చెట్టు కార్యక్రమం 2వ విడత పనులు మందకొడిగా సాగుతున్నట్టుగా మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇవాళ పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా సమీక్షించేందుకు ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమానికి
టీడీపీ నాయకులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే వైసీపీ నాయకులు, మాజీ కాళహస్తి బోర్డు సభ్యులు రవిచంద్రారెడ్డి గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా సమీక్షిస్తారు. ముందుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదా సంజీవిని కాదని చెప్పేసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొనడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎలా ఉంది, మీరు ఎలా పరిగణిస్తున్నారు? రోజుకొక ప్రకటన చేస్తూ ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన విధానం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎట్లుందంటే, ఏరు దాటేంతవరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు రకంగా వ్యవహరిస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినటువంటి సందర్భంలో పార్లమెంట్లో జరుగుతున్న చర్చ సందర్భంలో మన వెంకయ్యనాయుడు గారు, జైట్లీ గారు ఉన్నారు. వారి సమక్షంలో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి కనీస రాజధాని లేదు, కనీసమైనటువంటి కేంద్రానికి సంబంధించిన పెద్ద పెద్ద సంస్థలు లేవు, బాగా వెనుకబడిన ప్రాంతంగా తయారైపోతుంది అనే ఉద్దేశంతో దీనికి ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి. దీనికి 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే వెంటనే వీళ్ళు 5 సంవత్సరాలు ఏం జరుగుతుంది, 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి గుందించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మాట మార్చేసి ప్యాకేజీ ఇది స్పెషల్ స్టేటస్ పెద్ద సంజీవిని కాదు, ఇది అసలు ఏమొస్తుంది స్టేటస్తో అని చెప్పేసి బొంకే మాటలు మాట్లాడుతున్నాను. నేను అడుగుతాను, మీరు అడిగినటువంటి ప్రకటన, మీరు చేసినటువంటి ప్రకటన ఏ నడివీధిలోనో ఏ మారుమూల కుగ్రామంలో జరగదు. సాక్షాత్తు ఈ భారతదేశానికి అత్యున్నతమైన చట్టసభలో పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటన, దానికి ఎందుకు మీరు ఈరోజు కట్టుబడి ఉండటం లేదు? ఏమి ఇతర రాష్ట్రాలకు, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలకు మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదా? ఆ రాష్ట్రాలకు ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రంకి ఎందుకు ఇవ్వటం లేదు? ఆంధ్ర రాష్ట్రం పైన ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? రాజకీయంగా ఒక పక్క తెలుగుదేశం పార్టీని కూడా ఇరకాటంలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు పాదాల చెంత చేసినటువంటి ప్రకటన, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తాను, ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం అనేది వాళ్ళ హక్కు అని చెప్పి ఈరోజు స్పెషల్ స్టేటస్ సంజీవినే కాదని చెప్పేసి మీ మంత్రుల చేతులు ప్రకటన చేశాం. రోజుకు ఒక్కొక్క ప్రకటన, రోజుకు ఒక్కొక్క మంత్రి మాట్లాడేది. స్పెషల్ స్టేటస్ గురించి ఆలోచిస్తాం అనేది ఒక మంత్రి, స్పెషల్ స్టేటస్ గురించి ఇచ్చే ఆలోచన లేదు ఇంకొక మంత్రి. ప్యాకేజ్ ఇస్తారు, ఎవరికి కావాలండి ప్యాకేజీ? మీ నాయకులు తీసుకోండి ప్యాకేజీల్లో, ప్రజలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. మీరుండేది ప్యాకేజీల కోసం ఉండాలి. ఆ ప్యాకేజీలు మీరు తీసుకునేసి స్పెషల్ స్టేటస్ ప్రజలకు ఇవ్వండి. మీరు ఎన్నికలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక మాట చెప్తున్నారు. మీకు స్టేటస్ వచ్చేసింది ఈరోజు, మంత్రి స్టేటస్. ప్రజలకు రావాల్సిన స్టేటస్ గురించి మీరు మర్చిపోయారు. నేను ఒకటి చెప్తున్నాను, ఈరోజు ప్రజలు బాగా చైతన్యవంతులైనారు. ఎక్కడ చూసినా మీడియా అయితే ఏమి, పత్రికలు అయితే ఏమి, ప్రతిరోజు పేపర్లు చెబుతున్నారు. ఆ రోజు ఆ నాయకుడు ఏం చెప్పాడు, ఈరోజు ఈ నాయకుడు ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని బేరు చేసుకుంటున్నారు. రేపు పొద్దున ప్రజల్లో పోయేటప్పుడు మిమ్మల్ని సొక్కాయి పట్టుకుని నిలదీసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి. ఇందులో రాజకీయంగా గేమ్స్ ఆడాల్సిన అవసరం కూడా లేదు. మీ మిత్రపక్షమైనట్టు మమ్మల్ని కూడా మీరు ఇరకాటంలో పెట్టేటువంటి ఆలోచనలు చేయబాకండి. మీరు ఆంధ్ర రాష్ట్రంలో 2-3 సీట్లు దక్కించుకున్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చేసి కుర్చీలో కూర్చునే తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి ఆలోచించేదే మర్చిపోయారు. రోజుకు ఒక ప్రకటనలు మీ మంత్రుల చేత చేయిస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రంలో ఉన్నారు. పరిపాలన కోసం ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సుపరిపాలన పరితపిస్తూ ఉంటే తగిన విధంగా సహకారం అందించడం లేదు. ఒక పక్క రైతు రుణమాఫీ చేయడానికి మా ముఖ్యమంత్రి తలప్రాణం తోక్కొస్తుంది, అయినప్పటికీ నెట్టుకొని వస్తున్నాడు. ఒక పక్క డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేయడానికి కష్టపడి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒక పక్క వృద్ధాప్య పింఛనీలు పెంచుతున్నాడు. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే మీరు సహకరించాల్సింది. మరో పక్క రాజధాని నిర్మాణం కోసం మీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దాన్ని స్పందించకుండా ఈరోజు మనసులో మీరు ఏదో పెట్టుకునే రాజకీయ దురుద్దేశం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్ష సాధింపు, పక్షపాత ధోరణి సరికాదని చెప్పేసి మీరు ఇదే విధమైన విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పకుండా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. ఒక బాధ్యతాయుతమైన మిత్రపక్షంగా మిత్రధర్మాన్ని పాటించండి అని చెప్పి కూడా సందర్భంగా గట్టిగా విజ్ఞప్తి చేసుకుంటాం. సార్ మీరు చెప్పండి సార్, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రోజుకు ఒక నాటకం ఆడుతా ప్రజల్ని అనేక విధాలుగా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మీ వైసీపీగా మీరు ఎలా భావిస్తున్నారు? మీరు ఎలాంటి ధోరణిలో ముందుకెళ్ళాలని భావిస్తున్నారు, నిర్ణయించుకుంటున్నారు? మా నాయకుడు ఈరోజు ఢిల్లీకి ఈవినింగ్ బయలుదేరి రాష్ట్రపతి గారితో కలిసి అక్కడ ప్రతిపక్షాల్లో హోం సిపిఎం, సిపిఐ జాతీయ నాయకులతో అందరితో కలిసి మాకు ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చిన దానికి ఇంకా గట్టిగా పార్లమెంట్లో పోరాడాలని
మా పార్టీ ఎంపీలు ఇటు గట్టిగా పోరాడుతున్నారు, రోజు బాయ్కట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అదేవిధంగా జాతీయ పార్టీలన్నీ కలుపుకొని ఇంకా ఉధృతం చేసి బీజేపీ మెడలు ఉంచి మనకు ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా ఈ తరుణంలో. కానీ కేంద్ర మంత్రులు రోజుకొక ప్లేయింగ్ చేస్తా, మొన్న జైట్లీ గారు అసలు ప్యాకేజ్ ఏపీ అయిన ప్రత్యేకత అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఇస్తాం, ప్రత్యేక హోదా లేదంటాడు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అది వింటే నాకు చాలా బాధ వేసింది, నా రక్తం సలసల మరిగింది అంటాడు. మళ్ళీ మరుసటి రోజు రాజ్యసభలో నేను మీ సీఎం గారితో ఏపీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాను, అంత సాల్వ్ అయింది, నేను చేయాల్సిన అమౌంట్ ప్యాకేజ్ నేను చేస్తాను జైట్లీ గారు అనడం, మళ్ళీ ఈయన సర్దుకోవడం, అది ఏం జరుగుతున్నదో ఒక వైట్ పేపరు కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ జరుగుతున్నదని రిలీజ్ చేస్తే ప్రజలకు కూడా ఒక అవగాహన, ఒక భద్రతాభావం అనేది ఏర్పడుతుంది. వీళ్ళు సొంత వ్యవహారం లాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఇది మంచి పద్ధతి కాదు. మనకి ప్రత్యేక హోదా ఎంత చూపు ప్యాకేజీ అంటారు, ప్యాకేజీ కానీ అవసరం మనకి, కాదనకూడదు. అన్నిటికన్నా ముఖ్యం ప్రత్యేక హోదా. మీరిచ్చే కేంద్ర నిధుల్లో రూపాయి వదిలితే 90 పైసలు మన వంతు మన గవర్నమెంట్కి వస్తుంది, 10 పైసలు మనం కట్టాల్సి వస్తుంది. ఆ 90 పైసలు ఎక్కడ ఇవ్వబడుతుంది, ఏపీ ఎక్కడ డెవలప్ అవుతుంది ఈ బీజేపీ ఆడి కపట నాటకాలతో? ఇది నిండా శుద్ధ రాజకీయం. ఇదే మోడీ గారు తిరుపతిలో చెప్పినట్టు, మా సోదరు చెప్పినట్టు, ఆయన భగవంతుడి మీద ప్రమాణం చేసి కూడా భగవంతుడు అంటే చిన్న చూపు చూస్తున్నాడేమో ఆయన్ని. కానీ వెంకటేశ్వర స్వామి అన్నీ భరిస్తూ ఉన్నాడు నిలబడుకొని. కానీ వీళ్ళకి కనువింపు అయితే కలగతున్నముడికి నేను ఆశిస్తున్నాను. వెంకయ్య నాయుడు పూటకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఈయనకి సీట్లు పెంచుకునే దాంట్లో ఏపీకి వచ్చి సీట్లు పెంచుకునే ఇంట్రెస్ట్ ప్రత్యేక హోదా మీద చూపించడం లేదు. అరుణ్ జైట్లీ గారు ఇది ఎందుకు ఆయన మన పార్లమెంట్ గారు ఓడిపోయిన వ్యక్తి కూడా మళ్ళీ ఆయన పూటకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆఖరికి కేవీపీ గారు బిల్లు పెడితే అది క్యాష్ బిల్లు అని చెప్పి ఎగతాలు కంటే టీడీపీ మంత్రి తపట్లు కొట్టడం మనకు టీవీలోనే చూస్తున్నాం. ఇది ఎక్కడికి సందేహాలు ఇస్తున్నాయి ఈ రెండు గవర్నమెంట్లు మనకైతే తెలియదు. మనకి పోలవరం ప్రాజెక్టు గుండెకాయ, అలాంటి ప్రాజెక్టుకి నాబార్డు వర్క్ అనేది రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకోలేదు. నాబార్డు వర్క్ కేంద్రం నాబార్డుకి రెఫర్ చేయాలన్నా పూర్తి ఎంత నిధులైతే అంత సఫిషియెంట్గా కేంద్రం ఇచ్చి పూర్తి చేయాల్సిన బాధ్యత. అది పూర్తయితే 993 యూనిట్లు మెగావాట్లు మనకు ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రానికి మనకు సఫిషియెంట్గా 24 అవర్స్ రైతులకు వస్తుంది, అటు విలేజ్లకి ఇళ్ళకి కూడా 24 అవర్స్ వస్తుంది. మిగిలిన బడ్జెట్లో కూడా పక్క రాష్ట్రాలకు కూడా అమ్ముకోవచ్చు. తాగునీరు సాగునీరుకి అన్ని రాష్ట్రాలకు బ్రహ్మాండం ఉంటుంది. మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి మనకి కృష్ణాకంతా ఆ ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తున్నారు. టీడీపీ వారి మంత్రి ఏమో అసెంబ్లీ సాక్షి 2018 కంతా పూర్తి చేస్తారు, ప్రతిపక్షాలు మా లీడర్తో సవాల్ చేస్తారు. కానీ అక్కడ ఏం రూపాయి వదలడం లేదు కేంద్రం, ఎందుకు స్పందించడం లేదు. ఈరోజు నాబార్డు వర్క్ ప్రాజెక్ట్ అంటాడు, ఎవడు కట్టాలి డబ్బు? నాబార్డు మనం రెఫర్ చేస్తే మనం కట్టాలి. మనం ఎందుకు కట్టాలి? అది కేంద్రం కట్టాల్సిన డబ్బును కూడా మన దగ్గర కట్టించే ప్రయత్నం చేస్తాంటే ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చౌత్యం చేస్తున్నదో తెలియదు. మొన్న అంటాడు, నేను పురస్కారాలకు పిలిచినా కానీ ఈవెంట్ ఏం అడగలేదని ఆయన అంటాడు స్టేట్మెంటు. అసలు ఏంది ఈ గందరగోళం మధ్యలో రాష్ట్ర ప్రజలు సతమతులు అవుతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ చూస్తూ ఇంకా ఆ ప్రజలతో ఆడుకోవాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం అయితే ప్రజలు చెప్పడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. రైతు రుణాలని మా సోదరుడు ఎక్కడిస్తున్నారో మా రైతు సోదరులు చెప్పారు 24,000 కోట్లు అన్నాడు. ఎంతమందికి పోయిందో లిస్టు వైట్ పేపర్ వదలాలి. డాక్రా మహిళలకు అన్నాడు 3,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవమే, లేదనాల్సిన ఆ 3,000 కూడా వడ్డీకి తీసుకోవాల్సి తప్ప మళ్ళీ రిటర్న్ కట్టాలి. అలాంటప్పుడు ఫ్రీ ఎట్ అవుతుంది. టోటల్ 14,000 కోట్లు ఉంటే మాఫీ చేస్తాడు, కానీ మాఫీ చేయాల. నిన్నటికి నిన్న చేనేత కార్మికులు చెప్తూ 10,000 కోట్లు మాఫీ చేయి నేను డాక్రా మహిళలకు అన్నాడు. అది నిండా పచ్చి అబద్ధం. ఇంత అనంతపురంలో మాట్లాడడం ఇట్టే పెన్షన్స్ అన్నాడు. ఈ పల్స్ సర్వే చేస్తున్నారు, మొత్తం ఆధార్ కార్డులతో ఎవరు ఆస్తులు ఉండే తెలుస్తుంది. నువ్వు ఇచ్చినా ఈకపోయినా లిస్టుకు ఆధార్ నెంబర్ పెడితే వస్తుంది. అలాంటప్పుడు రేషన్ కార్డులకి పెన్షన్ ఎత్తేసేదానికి అంటే ఇప్పటికిప్పుడు ఎత్తడు. కానీ ఒక 6 నెలల సంవత్సరంలో మొత్తం సర్వే పూర్తి అయిపోయినాక అందరికీ మ్యాక్సిమం తలా ఒక స్కూటరో ఫ్యానో టీవీ ఉండోడు కూడా లేపేస్తాడంటే ఆల్మోస్ట్ 1,000 రూపాయలు పెట్టి ఈ పెన్షన్ ఎత్తేసే కార్యక్రమం. రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యకి ఎన్టీఆర్ ఆరోగ్య హెల్త్ క్యాంపస్ పనికి వస్తుంది. ఆ హెల్త్ క్యాంపస్కి తగ్గిపోకపోతుంది, రేషన్ తగ్గిపోతుంది, పెన్షన్ తగ్గిపోతుంది. మొత్తం మధ్యతరగతి పేదలకు కూడా ఈరోజు టీవీ లేని ఇల్లాడా, ఫ్యాన్ లేని ఇల్లాడా, ఒక స్కూటర్ లేని ఇల్లాడా,
ఏ ఒక్క లిటికేషన్ పెట్టినా అందరికి వెళ్ళిపోయే కార్యక్రమం ఇది మంచి పద్ధతి కాదు. పల్స్ సర్వేతో ఇప్పుడు మా ఇంటికి వచ్చారు చూస్తేనే నేను చెప్పలా చెప్పండి. ఈ విధంగా అందరికి ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఇప్పుడు టీవీ లేని ఇల్లు చెప్పండి, మీ మాటకి వస్తారు. ఫ్యాన్ లేని ఇల్లు చెప్పండి, 2 వీలర్ లేని ఇల్లు చెప్పండి. విలేజ్ లో ఒకప్పుడు కలెక్ట్ చేయడం తప్పేమున్నది, అన్ని కలెక్ట్ చేయడం తప్పు కాదు. ఇంకెందుకు భయపడతారు? మేము చెప్పామా? మేము భయపడం. పేద ప్రజలు భయపడుతున్నారు, పేద ప్రజలు భయపడుతున్నారు, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. ఉండేవాడికి తీసేయండి, నేను చెప్తున్నా, ఉండేవాడికి తీసేయండి. పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి కూడా ఇప్పుడు టీవీ ఊరి గుడిసున్న వాళ్ళకి కూడా టీవీ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. సర్వే పెడితే రేషన్ కార్డు తీసేస్తారు. మీరు ప్రజలకు తప్పుడు సంకేతాలు వాస్తవము. ఇది 100% సర్వే చెప్పారు. అవును, ఈ సంకేతం దేనికి చిలక జోస్యాలు చెప్తే కుదరదు. ఇప్పుడు ఈ సర్వే నేను అడిగాను మా ఇంటికి వచ్చినప్పుడు, ఎందుకండి ఈ సర్వే అంటే అడిగినా, సార్ ఇప్పుడైతే ఈ మొత్తం లిస్ట్ తీసుకుంటారు, ఆధార్ నెంబర్ మొత్తం చెవులో చెప్పండి. సర్వే వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తాడు? చంద్రబాబు నాయుడు చేసేది ఏం చెప్పాడు? చేయనట్టువే చెప్తాడు. చంద్రబాబు నాయుడు చేయనట్టువే చెప్తాడు, చేసేది చెప్పాడు. కాబట్టి 6 నెలల సంవత్సరంలో మీరే మనం మళ్ళీ ఈ డిబేట్ లో కూర్చోవడం కృష్ణ తేజలో రేపు మళ్ళీ మీరే చెప్తారు. ఇంత జరుగుతా ఉన్నది. కొత్త కార్డులు ఇచ్చేది లేదు, ఉన్న కార్డులు పెరికేసేది ఉన్నది, పెన్షన్స్ పెరిగేస్తారు. దానివల్ల వినండి, వైసీపీ నాయకుడు 2016 జనవరి 26న ఆంధ్ర రాష్ట్రంలో 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినటువంటి చరిత్ర మా గవర్నమెంట్ ఉంది. మీరు కాకుండా చూసుకోండి, మీరు కూడా దరఖాస్తు పెట్టుకుని అర్హులు అయితే ఇస్తారు. నాకు రేషన్ కార్డే లేదండి, నాకు రేషన్ కార్డే లేదు. చిత్తూరు జిల్లాలో 90,000 రేషన్ కార్డులు ఇచ్చారు. మళ్ళీ కూడా 40,000 రేషన్ కార్డు దరఖాస్తుల పైన సర్వే చేస్తున్నాం. మీరే చెప్తున్నారు తప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయని. తప్పుడు రేషన్ కార్డులు తీయాలంటే సర్వే చేయాలి. నేను తప్పుడు రేషన్ కార్డు అనడం లేదా, బాగా అర్థం చేసుకోవాలి. ఫ్యాన్ ఉన్నా, టీవీ ఉన్నా, బైక్ ఉన్నా, సర్వే చేసేవాళ్ళు చెప్తున్నారు. సర్వే చేసేవాళ్ళు చెప్పారు. తల్లిదండ్రులు కూడా ₹1000 పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలందరికీ తెలుసు. ఎందుకు చేసుకుంటున్నారు? ఎమ్మెల్యే తల్లిదండ్రులు కూడా నాకు పింఛని కావాలి. ఎమ్మెల్యే తల్లిదండ్రులు ఎవరు తీసుకోరు, అది తప్పు. అంటే ఒక్క రోజు ఒకటి వచ్చి దానికి ఎవరిని కానీ క్లారిటీకి ఇచ్చినారు, అది తప్పు, అది ముమ్మాటికి. అది ఇప్పుడు ప్రింటింగ్ లో పడేదంతా ఒకసారి మిస్టేక్లు వచ్చినప్పుడు అది సవరణ అవుతుంది మరుసటి రోజుకి, మళ్ళా మరుసటి రోజు కాదని చెప్పి అదే పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. సాధికారత సర్వేకి రేషన్ కార్డులకి లింక్ లేదు. మీరు దాన్ని మీరు లేదని మీరు అంటున్నారు, ఈ రోజు లేదంటున్నారు. ఇప్పటికైతే 6 months 1 year లో ఈ ప్రతిఫలం ప్రజలు, పేద ప్రజలు, మధ్యతర ప్రజలు రివ్యూ చూస్తారు. ఆగస్టు తర్వాత సెప్టెంబర్ లో మళ్ళీ చిత్తూరు జిల్లాలో 60,000 రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ 5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 4 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నది. చాలా సంతోషదాయకం. రేషన్ కార్డు పెరిగేస్తానంటే అందరికి ఇస్తే చాలా సంతోషం. ఈ పల్స్ సర్వేలతో పెట్టుకొని ముడి పెట్టి ఇవి పెరిగేస్తాను. మీకేం భయం? వైసీపీ మాకేం భయం? ప్రజలకు అన్యాయం జరుగుతా మేము ప్రజల పక్షం పోరాడేసారి మాకు ప్రతిపక్షం ఇచ్చారు. దాని గురించి మేము మా వాణి భయపడతాం. వాస్తవాలు తెలిసేదానికే కదా సర్వే చేస్తాడు. వాస్తవాలు తెలియాలి. టీవీ ఉంటే చెప్తాను. టీవీ ఇప్పుడు ఉన్నది. ఏ ఇంట్లో ఇప్పుడు విలేజ్ లో కూడా ఏ ఇంటికి బండి లేదు, ఏ ఇంటికి టీవీ లేదు. అంటే అవి పెడితే ఇప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్ పెట్టాలి. టీవీ ఉన్నా, ఫ్యాన్ ఉన్నా, బైక్ ఉన్నా వీటికి తీయమని చెప్పండి. చెప్పారా? చాలు. పల్స్ సర్వే చేస్తారు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే గవర్నమెంట్ వాళ్ళు అదే చెప్పారు. ఇవన్నీ తీసుకున్నాక 6 months లో లేదా 1 year లో కంప్లీట్ అయిపోయినాక మళ్ళా జీవో రిలీజ్ చేస్తాను. మీరు పంపించారు, మా పార్టీ తరఫున మేము పల్స్ సర్వే చేయమని చెప్పలా. అఫిషియల్స్ ఇంటింటికి సర్వే, ఇంటింటికి గడప వైసీపీ అంటున్నారు కదా, మీరు చేయండి సర్వే. ఇప్పుడు తీస్తాం, నేను చెప్పడం లేదు. ఇవన్నీ పల్స్ సర్వే పూర్తి అయిపోయినాక దీని మీద యాక్షన్ ఉంటుంది. అంతవరకు ఇది పూర్తి అవ్వాలి అనేది. ఇప్పుడు ఆడేందుకు ఒక్కొక్క ఇంటికి వాళ్ళే చెప్పారు, గంట 2 గంటలు 3 గంటలు ఒక ఇంట్లో ఒక ఆధార్ నెంబర్ ఇచ్చి ఇంకొకరు ఇవ్వడం లేదంట. ఎంత పోయి ఎట్ట వస్తుంది అంటే కామన్ మ్యాన్ ప్రజలకు కూడా అవగాహన వచ్చి ఆధార్ కార్డు ఇవ్వమంటే కూడా నెంబర్లు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. మా ఆయన లేడు, లేదా మా ఆవిడ లేదు, మా పిల్లవాడు లేడు అని ఒక్కొక్క ఇంటికి గంట 2 గంటలు 3 గంటలు కూర్చుంటున్నారు సార్ అని వాళ్ళే చెప్పారు. మా ఏరియాలో
4 ఏళ్ళకి తెల్లారి కూర్చుంటే సాయంకాలం వచ్చినారు. ఎన్ని ఇళ్ళు అయినాయి అడిగితే 4 ఇళ్ళు అయినాయి సార్ అన్నాడు. ఏం సార్ అంటే ఎవడు సరిగా సక్రంగా చెప్పడం లేదు సార్, భయపడుతున్నాను సార్ ఈ విధంగా అనేసి. భయపడేదానికి ఏముందంటే అంటే గవర్నమెంట్ ఎంత చిత్తుతో పనిచేస్తున్నదని కామన్ మ్యాన్ కూడా అర్థమైంది కాబట్టి ఆడ పెరికేస్తారని వాళ్ళ బాధ. ఎందుకంటే కామన్ మ్యాన్ కూడా వాళ్ళ బాధ. అర్హుడైన వాడికి రేషన్ కార్డు పెరిగితే నా దగ్గర నేను చెప్తా సమాధానం. ఇప్పుడు ఎంత మందికి ఇప్పిస్తారు? మీరే చెప్పారు, ఒకరికి ఇప్పిస్తారు, 10 మందికి ఇప్పిస్తారు, 100 మందికి ఇస్తారు. 7 లక్షలకి మీరు ఇప్పించారు కదా. వెనకేసుకొచ్చేటువంటి స్వభావం ఉంది మీ పార్టీ. ఒకటి మీరు 7 లక్షలకి ఇప్పించారు కదా. గవర్నమెంట్ పాలసీకి విరుద్ధంగా మీరు అయినా చేయలేరు. నేను పదవిలో ఉంటే గవర్నమెంట్ బాధ్యత దాంట్లో తప్పించి మనం అవాయిడ్ చేసుకోవాలి. రేషన్ కార్డు రద్దు చేయడానికి లింక్ లేదు. మేము ఏ రోజు చెప్పలేదు రేషన్ కార్డు రద్దు చేస్తామని. చెప్పకపోతే మీరు సర్వే చేసేవాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మీ పార్టీ లీడర్లు అందరూ కూడా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి ఏదో ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? కేంద్రం చూస్తే ఈ ఆట ఆడుతుంది, రాష్ట్రం చూస్తే ఈ ఆట ఆడుతున్నాం. కేంద్రం చూస్తే ఆ ఆట ఆడుతుంది, రాష్ట్రంలో మనం ఈ ఆట ఆడుతున్నాం అని చెప్పి మీరు ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ప్రతిపక్షంగా మేము ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లేవు. మేము ఒకే పాలక పక్షం అంతే. ప్రజల పక్షంలో ఉంటాం, పాలక పక్షంలో ఎదిరిస్తా ఉంటాం అంతేగాని దాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ మేము ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది, మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కేంద్రంలో మీకు సహకరించకపోయినా మీ ఔన్నత్యం ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మన రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి ఇస్తా ఉంటే మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు బ్రదర్. మేమైతే ఎటువంటి ఫ్రస్ట్రేషన్ లేవు. మాది ఒకటే వాని ప్రజలకి మేలు జరగాలి అనేది మాకు ప్రతిపక్షం పోస్ట్ ఇచ్చిన దాన్ని న్యాయం చేయాలని మేము ఉన్నాము. నేను చెప్పేది ఫ్రస్ట్రేషన్ లేదు, భయం లేదు. ఎందుకంటే మా పైన సిబిఐ కేసులు లేవు, ఈడీ వచ్చి మా ఇంటి పైన ఏ రాత్రి అర్ధరాత్రి పడుతుందని భయం మాకు లేదు. కాబట్టి మేము ఫ్రస్ట్రేషన్ లేవు. ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు మాకు పాలించేటువంటి అవకాశం లేకపోతే బీజేపీ ఎందుకున్నారు? ఈ రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్యాకేజ్ అని వెంకయ్య నాయుడు గారు అంటా ఉంటే మాకు అవసరం లేదు, మీ మిత్ర ధర్మమే మాకు వద్దు, మీరు వెన్నుపోటుదారని బీజేపీని ఎదిరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరున్న మిత్ర భేదాన్ని విడిపోయి వచ్చి పోరాడదాం. పార్టీలకు అతీతంగా మీ వెనకాల మేము నడుస్తాం. పదమ్మ ఢిల్లీలో కూర్చున్నాం. అందుకే 93 రోజులు హైదరాబాద్ చుట్టూ ఉంటే 7 రోజులు తిరిగింది చంద్రబాబు కాదా? ఆ రాజీ మార్గాలు పెట్టుకొని సర్దుకునేసి మళ్ళా హైదరాబాద్ పోయింది. ఇది వాస్తవం కాదా? 93 రోజులు 3 రోజులు హైదరాబాద్ మోహన్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు అంటే కదండి. ఇప్పుడు పల్స్ సర్వే మీద పబ్లిక్లో ఒక రకమైన అపోహ ఉంది. దాని పట్ల యాక్చువల్గా సర్వే దేనికి చేస్తున్నారు ఏంటి అది ఒక క్లారిటీ ఇవ్వండి. దీని పేరే ప్రజా సాధికారత సర్వే. ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళ జీవన విధానం ఏంది, వాళ్ళు ఏ స్టేజ్లో బతుకుతున్నారు, మనం ఏం చేయాలనే దానిపైన ఒక చిన్న సర్వే చేయడం తప్పేముంది. సప్తగిరి ప్రసాద్ ఇంటికి వస్తారు, నీ ఇంట్లో టీవీ ఉందంటే టీవీ ఉందంటే, ఫ్యాన్ ఉందంటే ఫ్యాన్ ఉందంటే, టీవీ ఫ్రిడ్జ్ మిక్సీ ఉంటే మిక్సీ ఉందని చెప్తాను. ఈ వివరాలు వెల్లడించడానికి నీ వార్షిక ఆదాయం ఎంతని చెప్పడానికి భయం ఎందుకు? రేషన్ కార్డులకి దానికి ఏమాత్రం లింక్ లేదు. కాకుంటే వీళ్ళు ఏదో ఇంకా అయిపోయింది చాప్టర్, రేపు మా నాయకుని లిఫ్ట్ చేసేపోతారు సిబిఐ కాబట్టి ఏదో ఒక భ్రమ సృష్టించాలి, పబ్లిక్లో ఒక విధమైన రప్చర్ క్రియేట్ చేయాలి, దానికి దీనికి లింక్ చేస్తున్నారు. ప్రజలు ఎక్కడ వ్యతిరేకించలేదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. పల్లెటూర్లలో ప్రజలు సహకరిస్తున్నారు దీనికి. లీడర్లు ఎందుకు భయపడుతున్నారు? అక్రమ ఆదాయం ప్రజా సంపద 10 ఏళ్ళు దోచుకున్న వాళ్ళు భయపడాలా? నేను నీకు ఈ ఆదాయం ఈ పెన్ నుండి వచ్చిందంటే లెక్క చెప్పలేని వాడు భయపడాలా? రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు 2016 జనవరి 6వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో 9 లక్షల నుండి 10 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఈరోజు చిత్తూరు జిల్లాలో 40 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు జన్మభూమి కమిటీల తరఫున, అదేవిధంగా రెవెన్యూ తరఫున సర్వే చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి దీనికి లింకే లేదు. ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా, ఒకటో పొరపాటు ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రేషన్ కార్డులు తీసేసుకున్నారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, అతని పేరు లేకుండా తెల్లగా చూడండి ఉంది, ఇదే చెప్తున్నాను, అతని పేరు లేకుండా వాళ్ళ భార్య పేరు, పిల్లల పేర్లు పెట్టి ఫోటో తీసి రేషన్ కార్డు పొంది మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటి కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్లాంటివన్నీ బయట రావాల్సిన పని లేదా? నేను ఈ యొక్క డిబేట్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. రేషన్ కార్డుకి ప్రజా సాధికారత సర్వేకి ఎక్కడ కూడా లింక్ లేదు, అసలు ఏం లేదు.
కేవలం ప్రజల యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, జీవన విధానం తెలుసుకోవడానికి ఈ సర్వే తప్పించి మరొకటి కాదు. ప్రజలు ఇట్లాంటి దుష్ప్రచారాన్ని విశ్వసించదండి. మళ్ళీ కూడా 40,000 రేషన్ కార్డులు చిత్తూరు జిల్లాలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రధానంగా పల్స్ సర్వే విధానం వల్ల ప్రజల్లో ఎలాంటి అపోహలు పడలేదని చెప్పేసి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకే పల్స్ సర్వే నిర్వహిస్తున్నట్లుగా ప్రధాన విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా దళితులపై జరుగుతున్నటువంటి దాడులను మానవ దాడులుగా మానవులకు సంబంధించినటువంటి మానవ రహితంగా కాకుండా మృగంలా వ్యవహరించడం సమంజసం కాదని చెప్పి దళితులు కూడా ప్రజలే వీటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా రాజకీయ దృక్పథంతో రాజకీయ స్వలాభం కోసం ఇలాంటి దాడులు చేయడం సమంజసం కాదని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటున్నారు. దీని పట్ల ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ రాష్ట్రంలోనిగా దేశవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఒరిస్సా, బీహారు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేందుకు మొన్న హైదరాబాద్లోని కాలేజీ, మన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా దళితుల మీద దాడులు జరిగాయి, దళిత విద్యార్థి మీద. వీటి పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? అంటే బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక పక్క వాదన ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? నిజమేనా కాదా? ఏంటి పరిస్థితి? ప్రభుత్వానికి దీనికి సంబంధం లే, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రాలే. దళితులు కూడా సమాజంలో భాగమే, వాళ్ళు కూడా మనుషులు లాంటి వాళ్ళేనో, వాళ్ళు కూడా కొన్ని తరాలుగా కొన్ని యుగాలుగా అణిచివేయబడ్డటువంటి వర్గాలు, వీళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలా, సామాజికంగా ఆర్థికంగా పైకి రావాలా, రాజకీయంగా పైకి రావాలనే ఉద్దేశంతో ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ఎక్కడో. ఎందుకంటే ఢిల్లీ రాజధాని, భారతదేశ రాజధాని, ఇద్దరు చిన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఏదో అప్పు తీసుకుని కట్టలేని పరిస్థితులు, ఇద్దరు చిన్న పిల్లల్ని దారుణంగా హత్య చేయగలరా? దారుణంగా. ఎక్కడికి పోతాం? స్వతంత్రం వచ్చింది. అంతేందుకు చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో దళితులందరూ కూడా ధర్మరాజుల దేవాలయానికి రాకూడదు, వీళ్ళు కుంభాల్లో వేయకూడదు అని చెప్పేసి అడ్డుకోలేదా? మధ్యస్థాలు జరగటం లేదా? నేను చెప్పేది ఈ గవర్నమెంట్లోనూ జరిగింది, ఆ గవర్నమెంట్లోనూ జరిగింది, ఇంకో గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇది ఇట్స్ నాట్ మ్యాటర్. ఇప్పుడు అంతేందుకు చుండూరు సంఘటన కాంగ్రెస్ జరిగింది, ఢిల్లీలో బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగింది. ఇది జనాల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలా, అప్పుడు కానీ దీనికి సమస్య పరిష్కారం కాదు. మన ప్రధానమంత్రి నన్ను కాల్చండి, తుపాకీ ఎత్తుకుని టమాటమా అంటున్నాడు. ఆయన కాల్ చేస్తే దళితుల యొక్క పరిస్థితి మారిపోతుందా? పొలిటికల్ స్టేట్మెంట్స్ దళితుల సెంటిమెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కాదు. నువ్వు దేశ ప్రధానమంత్రిగా ఉన్నావు, నీకు విషయం తెలుసో తెలియదు కానీ ఒకసారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పారు, ఒక పూరి జగన్నాథ్ దేవాలయంలో, నేను మీకు పార్లమెంట్లో ప్రవేశం కల్పించగలిగినేమో కానీ ఈ దేవాలయంలో మీకు ప్రవేశం కల్పించలేకపోతున్నాను అని భారతదేశ ప్రధాని హోదాలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నారు. నేను చెప్పింది కాదు, ఇది చరిత్ర చెప్తాను, పుస్తకాలు చదవండి. ఎక్కడికి పోతున్నాం? మాట్లాడితే కొందరు మేధావులు చర్చలు తీసుకుని దళితులు మీకు ఉద్యోగాలు రిజర్వేషన్ ఇచ్చినాము, మీకు 0 మార్కులు వచ్చినా కానీ మీకు MBBS సీట్లు ఇచ్చినాము అంటున్నారే. భూమిని పంచండి ఫస్ట్, ఆ తర్వాత ఫెయిర్ డిబేట్ అంటారు దాన్ని. కాంపిటీషన్ మీద 2 వర్గాల మధ్య పోటీ జరిగినప్పుడు ఇద్దరు యొక్క ఆర్థిక పరిస్థితిని, సామాజిక పరిస్థితి సమానంగా చేసిన తర్వాత నువ్వు కాంపిటీషన్ ఫెయిర్ డిబేట్ పెట్టు. ఈరోజు నిరుపేద దళిత కుటుంబాలు, భూమి లేని వాళ్ళు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. మరోపక్క ఒక్కొక్కరి దగ్గర 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు మూలుగుతా ఉంది. ఒకరికేమో 500 ఎకరాలు, ఒకరికేమో భూమి లేదు. వీనికి భూమి లేదు, కనీసం చదువు అనేది చదువుకోవాలి కదా, కనీసం 4 ఉద్యోగాలు తెచ్చుకోవాలి కదా. ఈ ఉద్యోగాలు లేక, ఈ చదువుల్లో రిజర్వేషన్లు లేక, ఈ భూములు లేక వీళ్ళు ఎట్లా బతకాలా? తరతరాలుగా 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అణిచివేయబడ్డ వాళ్ళు. భూమిని అయితే నేను సృష్టించిన, నేను ఎట్లా పుట్టాం, భూమి మీద నువ్వు అట్లే పుట్టాం. మరి నీ దగ్గర 500 ఎకరాల భూమి ఉంది, నా దగ్గర ఏమీ లేదే. తీయండి రేట్స్, దానిపైన సర్వే చేద్దాం, చూడండి ఎవరెవరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉంది, దళితులకి ఎన్ని ఎకరాలు ఉంది, వీళ్ళకి ఎంతమంది ఎన్ని ఎకరాలు ఉంది. నేను చెప్పేది ఒకటే, మీరు రిజర్వేషన్ల గురించి, ఉద్యోగాల గురించి, దళితులకు ఇచ్చినటువంటి గంజి లాంటిది ఇది. దీని గురించి మాట్లాడేదానికి ముందు ఈ భూముల గురించి చర్చించండి. భూమి అనేది మనిషి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించింది, మన జీవన విధానానికి సంబంధించింది. భూమిని అన్నింటిని సమానంగా పంచండి, మిగతా వాటి గురించి మాట్లాడండి. మళ్ళీ ఇట్లాంటి దళితుల్ని కాదు నన్ను కాల్చండి అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేదానికి బదులు దీని గురించి ఆలోచించండి. భారతదేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు మీరు పార్లమెంట్లో ఏ చట్టం చేస్తే ఆ చట్టానికి ఆమోద ముద్ర వేయబడుతుంది, ఎవరు కాదనరు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ చర్చ ద్వారా,
భూమిని సమానంగా పంచండి, తర్వాత రిజర్వేషన్ గురించి ఉద్యోగాల గురించి మాట్లాడండి, ఆ తర్వాత మిమ్మల్ని తుపాకీతో కాల్చిన దేనితో కాల్చిన ప్రజలు ఆలోచిస్తారు. సార్ ప్రధానంగా చెప్పండి సార్, ఇవాళ కేవలం కొన్ని రాజకీయ దృక్పథంతోనే పార్టీలు ఇవాళ వర్గాలని కులాలని రెచ్చగొడతా ఉందనేసి ప్రధాన పత్రికలో వస్తూ ఉంది కథనాలు. సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా అదే కథనాన్ని పేర్కొన్నారు. అది ఎంతవరకు సమంజసం ఉంది? అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వర్గం అయినా మనుషులంతా ఒకటే. ఆ కులమా ఈ కులం అనేది ఒకప్పుడు నిందేమో కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న చదువుకున్న విద్యార్థులు కులాంతర వివాహాలు చాలా వరకు పోతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం కూడా. దీన్ని ఎవడు హర్షిస్తారు కానీ వ్యతిరేకించరు. ఎందుకంటే కొన్ని పేరెంట్స్ వాళ్ళలో ఉన్నా కూడా ఆడ స్థానికత బట్టి చాలా వరకు చాలా రకాలుగా ఏ ఊరు దానికి సంబంధించి క్యాస్టులు చేసుకోకుండా అక్కడ పోతూ ఉన్నారు. ఇలా కొట్టడం ఇలా అంటే మన గుజరాత్లో వీరబాదుడు బాదినేరే, నువ్వు దగ్గర 4 పర్యాలు సీఎంగా చేసినావు. ఇప్పుడు భారతదేశానికి ఫస్ట్ సార్ పార్లమెంట్కి ఎన్నికవడానే ప్రధాని అయినావు. నీ రాష్ట్రంలోనే దళితుల్ని చిత్రహింసలు పెట్టి కొడతాడు, అగ్ని జ్వాలాలు వేసినట్టు అక్కడ లేసి పేలుతూ ఉంటే నువ్వు హైదరాబాద్కు వచ్చి నన్ను కాల్చండి, నీ దగ్గరికి వచ్చేదానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? 5,000 మంది పోలీసులు పెట్టుకొని ప్రొడక్షన్ పెట్టుకొని నీ దగ్గరికి వచ్చి కనీసం నీ అపాయింట్మెంట్ అయిన దానికన్నా తీసుకునే శక్తి కామన్ మ్యాన్కు ఉందా? అక్కడ మంత్రులు సీఎంలు తప్పిస్తే మీ ఎస్పీ మీ పర్సనల్ సెక్యూరిటీస్ ఎవరైనా రాణిస్తారా? స్టేట్మెంట్లు ఇవ్వడానికి పొలిటికల్ లీడర్ జాతీయ నాయకుడు కూడా ఒక భారతదేశ ప్రధానమంత్రి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా బాధాకరం, చాలా ఇబ్బంది పరిస్థితి. అందరూ ఒకటే. ఇక్కడ జాతుల గురించి అయితే ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఈ రాజకీయ నాయకులు కొంతమంది కులాలు కుంపట పెట్టి కొట్టాడుకుని స్నేహం ఒకటే, మనుషులంతా ఒకటే అనుకుని పోయిన రోజుకి బాగుంటుంది. ఇప్పుడు నా కోపం నాకేదో పొడి చేస్తాడు, వాడు నాకే ఈయన పొడి పొడుస్తున్నాడు, పక్కనోడు నాకు సాయం చేస్తున్నాడు, నేను పక్కనోడు సాయం. ఆ విధంగా అందరూ పోయి అందరూ సాయం చేసుకుంటే తప్ప మనకు మనమే అనుకొని ఆ ఒక్కరిద్దరు లబ్ధి పొందుతారు. ఎవరు కులం పేరు చెప్తాడు చూడు, ఒక్కడిద్దరు తప్పితే వాళ్ళు లబ్ధి పొందేస్తే జాతి అంతా లబ్ధి పొందే అయినట్టు అని భావిస్తున్నారు. ఆ కులం సంబంధించిన నిరుపేదలు కూడా చాలా తప్పు ఇది. ఎవడు కష్టం వాళ్ళది, ఎవరు మంచి పరిపాలన అందిస్తారో వాళ్ళని చూడాలి. కులాలకు అతీతంగా అందరూ ఒకటిగా మెలగాలని కోరుకుంటాం. కానీ వాళ్ళు మన పేదలు చెప్పినట్ట ఈ ధర్మాలు తినకాడు పొంగల్ పెట్టి చాలా ఆటవికితనం. మనమే మా నాగర సమాజంలో ఉన్నాం, ఎంత డెవలప్ అయింది ఈరోజు, అప్ టు డేట్ వస్తుంది విలేజ్లో కూడా. ఇలాంటి ఉండి కూడా ఇంకా మూర్ఖత్వంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా కానీ అందరూ అన్నదమ్ముల్లాగా, భావభావతుల్లాగా, అక్కచెల్లలాగా, తల్లి బిడ్డలాగా అందరూ కలిసిమెలిసి ఆ కులం ఈ కులం ఒకరికొకరు పని చేసుకోవచ్చు. ఎప్పుడో పురాతనలో పుట్టినటివి. దీన్ని ఇంకైనా స్వస్తి పలికి అందరూ ఒకటే అనే నినాదంతో పోతే చాలా జాతికి ప్రయోజనం, సమాజానికి మేలు చేసిన వాళ్ళు తప్పిస్తే ఇటా స్టేట్మెంట్లు ఇచ్చేసి నిన్నేమంటాడు కింద ఉన్నవాడు డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, వాళ్ళు కొట్టోడు కొంచెం వస్తాను. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు? మళ్ళీ మీరే గర్వం చెప్తారు ఛాయ్ వాళ్ళని ప్రధాని. నేను చాలా సంతోషమైన విషయం. మీరు అట్టడి స్థాయి నుంచి ఆ స్థాయికి రావాలంటే ఆ స్థాయి నుంచి వచ్చినప్పుడు ఈ స్థాయిలో ఏ బాధలు ఉంటాయి? మీరు 66 ఏళ్ళ వయసు పెట్టుకొని ఈ మాట మాట్లాడితే ప్రజలు కూడా అవగాహన ఉండాలి కదా. మీరు చెప్పిందంతా వినడానికి ఇది చాలా తప్పిదం. ఆయన ఆ స్టేట్మెంట్ అంటే కరెక్ట్ కాదు. అందరూ ఒకటే అని చెప్పి నినాదంతో పోవాలి కానీ ఇది మట్టుకు మంచి పద్ధతి కాదని మట్టుకు మేము. సార్ ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది సార్. 70 ఏళ్ళు అయినా కూడా అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ ఇంకా రుగ్మతులు, పీడనలు ఇవన్నీ పీడితులు ఇవన్నీ కొనసాగుతుంది. వీటిని నివారించడంలో రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? ఎలాంటి దృక్పథాన్ని అవలంబిస్తున్నారు? నాయకులు కూడా వాళ్ళు ఆకాశం ఊడి పన్నులు కదా, వాళ్ళు కూడా ప్రజల్లో అంతర్భాగమే. మనుషుల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలా? ఇప్పుడు చూస్తున్నాం, మొన్నటికి మొన్న ఒక ఆయన వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టినాడే, దళితులకి ఏంది రిజర్వేషన్లు ఇచ్చేది, మాకు కూడా ఇవ్వండి, నీకు అడుగు, నీకు కావాలన్నట్టున్న తప్పులే, నాకు ఇది కావాలండి వాళ్ళకి ఇస్తాడరా, వాళ్ళకి మాత్రం 0 వాట్సాప్లో ఫేస్బుక్లో తీసుకుంటే ఇవి ఉంటాయి. దీన్ని లైక్ చేసి షేర్ కొట్టండి. ఏ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. కొన్ని 100 ఏళ్ళుగా అణచివేత గురై సమాజానికి దూరంగా ఉండేవాడు, కనీసం ప్రజల్లోకి వచ్చి నీళ్లు కూడా తాగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నవాడు వాడు దళితుడైనవాడు. వాడు భూమిలో రోడ్డు పైన నడిస్తే రోడ్డు మైలు పడిపోతుందని వెనకాల తాటాకు మట్ట కట్టుకుని నడిచినటువంటి వాడు, మృగానికన్నా జంతువుల కన్నా హీనంగా చూసినటువంటి వాడు. ఏదో అంబేద్కర్ దయ వల్ల, అంబేద్కర్ పుణ్యం వల్ల, ఆయన పోరాట పటిమ వల్ల రాజ్యాంగంలో ప్రత్యేకమైన హక్కుల కోసం పోరాటం చేసి ఆయన చెప్పాడు,
సమాజంలో వీళ్ళు 25% ఉన్నారు, వీళ్ళు పైకి రావాలా, వీళ్ళు కూడా సాటి మనుషులతో సమానంగా ఉండాలని చెప్పేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కనిపించాడు ఆయన. ఎందుకు గెలిపించాడు? సామాజికంగా పైకి రావాలా, ఆర్థికంగా పైకి రావాలా, రాజకీయంగా పైకి రావాలా ఆయన కొట్లాడాడు. ఏదో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాడు. దాన్ని చూసి కూడా ఏసపడి వీళ్ళు మన మాదిరిగా మంచి మంచి గుడ్లు వేసుకుంటూ మంచి మంచి ప్యాంట్లు వేసుకుంటూ అనే ఉద్దేశంతో ఆలోచించి ఈ రోజు కూడా వాళ్ళపైనటువంటి శారీరక దాడి కాదు, మానసిక దాడి జరుగుతుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. చూడండి, ఎప్పుడో జరిగింది. కొన్ని స్వతంత్రం ముందు దాడులు జరిగినాయి. ఎట్లాంటి దాడులు అంటే దళితుడు ఆ వీధిలో పోయినందుకు ఆ తోటలో పోయి కడుపు గాలి ఆకలేసి ఏదో 2 చెనిక్కాయలు తినేసి దానికి వాడిని హత్య చేసినటువంటివి, వాళ్ళపైన అత్యాచారం చేసినటువంటి సంఘటనలు ఏమేమైనా జరిగినాయి. నిన్న కాక మొన్న చిత్తూరు జిల్లాలో వెదురుకుప్పంలో జరిగింది. ధర్మరాజు తిరణాలకు దళితులు రాకూడదని చెప్పి వెళ్ళేసినారు. ఢిల్లీ రాజధాని చిన్నపిల్లకాయల్ని అత్యంత పాశావికంగా చంపారే. వీళ్ళ ఆలోచనలో మార్పు వచ్చిందంటారా? చిన్నపిల్లకాయలు ఆ సంఘటన కానీ చర్చిస్తే చాలా దారుణంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఏదో అప్పు చేసుకున్నారు, కట్టలేని పరిస్థితులు. పిల్లలు ఏం చేశారు? పిల్లలు తీసుకోలేదు కదా. నీ ఆలోచన విధానం ఏంది? ఈ పిల్లల్ని చంపితే డబ్బులు వచ్చేస్తాయా? కాబట్టి మనుషుల్లో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా. ఇటువంటి నన్ను తుపాకి ఎత్తుకుని కాల్చండి టమాటా అదే రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎలా ఉంది, అది ఇలాంటి చేయడం వల్ల పార్టీస్ కూడా నేను చెప్పేది వాళ్ళేం ఆకాశం ఊడిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్ తప్పు కదా. ఆలోచించాలా? ఇప్పుడు సాక్షాత్ ప్రధానమంత్రి ఆదరించారు. ప్రధానమంత్రి అంటే ఒక రకంగా రెచ్చగొట్టుకున్నాను చర్చతో. నిన్ను గాలిస్తే దళితులకు రక్షణ వస్తుందా? పరిష్కారం అవుతుందా? ఎక్కడ రావాలి? నేను అడిగేది, నువ్వు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నావు, భూమిని పంచు. నేను అసలు సమస్య అక్కడే ఉంది. మాకి అగ్రవర్ణాలకి ఏమి ఆస్తి తగరాలు, అంతస్తు తగరాలు ఏం లేవు. నేను పుట్టినట్టు నువ్వు పుట్టినావు భూమి పైన. నీ చేతిలో 500 ఎకరాలు ఉంది, నా చేతిలో ఏమీ లేదే, 1 ఎకరా కూడా లేదే. ఈ భూములంతా సమానంగా పంచండి. ప్రతి కుటుంబానికి 5 ఎకరాలు, ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు, ప్రతి వ్యక్తికి 2 ఎకరాలు ఎజెండా పెట్టుకుని పంచండి. మళ్ళీ తీసేయండి ఈ రిజర్వేషన్లు అంతా. రిజర్వేషన్లు ఇరు, భూములు ఇరు. ఎట్లా బతకాలా? ఇంకా కూడా అనాగరికంగా పూర్వకాలంలో ఉన్నాం చూడండి, ఆ విధంగా బతకాలనా? ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ మాట అన్నాడు. సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడు లైవ్లో. ఎవరైనా దళితులకు పుట్టాలనుకుంటారా, అగ్రవర్ణాలు పుట్టాలనుకుంటారు అని. ఇలాంటి ఒక నిమిషం బాధ్యత పదవిలో ఉండి కొద్ది గొప్ప విశాలంగా జరిగింది కళ్ళ ముందర మనం చూస్తున్నాం. సంజీవ్ రెడ్డి గారు బాధ్యతమైన పదవిలో ఉండి ప్రధానమంత్రి ఎలా స్టేట్మెంట్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు, బాధ్యతమైన పదవులు సీఎం కుర్చీలో కూర్చొని ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా, అగ్రవర్ణంలో పుట్టాలనుకుంటారు అని చెప్పిన ఇలాంటి బాధ్యతమైన పదవులు మెసేజ్ ఇచ్చేటప్పుడు చాలా డెలిగేట్ గా ఉంటుంది, చాలా జనాలు చూసుకొని పోతుంది. ఇలాంటి హై పొజిషన్ లో ఉన్న నాయకులు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే విలేజ్లు ఇంకా కొట్లాడుకోకుండా ఊర్లోకి రానికుంటే ఇంకేం జరుగుతుంది? ఇది తప్పు. మీరు రాజకీయ నాయకులుగా మీరు తండ్రి పాత్రలో అందరినీ సమానంగా చూడాలి. అంతేగాని ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడటం, మీరే అవగాహనగా మాట్లాడితే కామన్ మ్యాన్ జనాల్లో ఊర్లో ఉండేవాళ్ళు ఇంకెలా మాట్లాడతారు? ఇలానే ఉంటుంది. మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్నారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈరోజు ఆడ పూతల కాడ ద్రౌపది కాడ ఆ గ్రామస్తులు దళితులు రావద్దాడు. ఇది కరెక్ట్ కాదు. ఎవరు చెప్పినా, అది ఏ నాయకుడు చెప్పినా ఇది కరెక్ట్ కాదు. దీన్ని సామాజికంగా చర్చిస్తాం. ఆ లెక్కను తీసుకుంటే ఈరోజు ఒక ఓపెన్ కేటగిరీలో ఒక సర్పంచ్ సీట్ ఖాళీ అవుతుంది అనుకున్నాను, ప్రెసిడెంట్ సీట్ ఖాళీ అయింది అనుకున్నాను. ఓపెన్లో ఎవరు కూడా ఒక ఎస్సీని కూడా పెట్టాడు, గెలిపించారు. సర్పంచ్ కూడా పెట్టి గెలిపించడానికి ఇష్టపడరు. అటువంటి రోజుల్లో ఏకంగా పార్లమెంట్కి అధ్యక్షుని చేసినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. జిఎంసీ బాలయోగిని పంచాయతీకి కాదు అధ్యక్షుడిగా పార్లమెంట్కి అధ్యక్షుని చేసి పెద్ద ప్రధానమంత్రి అధ్యక్షాన్ని పిలిపించిన చరిత్ర ఆయనకు ఉంది. దానికి ఆదంగా అంతెందుకు అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన పని ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించుకోలే. ఈరోజు చిత్తూరు కోర్టులో పోయి చూడండి, ఏ నాయకుడు తాత పైన ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి తెలుస్తుంది. యూ షుడ్ నాట్ టేక్ ఇంటూ పొలిటికల్ లాంగ్వేజ్. మీరు 4 మాటలు మాట్లాడుతున్నాయి, నేను మాట రాజకీయంగా అది కాదు మనకు కావాల్సింది. సమస్యను సానుకూలంగా ఆలోచించాలా, మనుషుల ఆలోచన విధానంలో తేడా రావాలా, మార్పు రావాలా, భూమిని పంచాలా, దీని పట్ల ప్రజా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉంది. ఇది ఒక సామాజికమైనటువంటి వ్యసనం లాంటిదండి. ఇది దళితుల్ని అంటరాని వాళ్ళగా చూడటం. అఫ్ కోర్స్ ఒక విషయంలో నేను మెచ్చుకుంటాను, లాట్ ఆఫ్ చేంజ్ అయితే వచ్చింది.
ఇంకా రావాల్సింది చాలామంది. బ్రదర్ చెప్పినట్టు కులాంతర వివాహాలు చేసుకోవటం, మతాంతర వివాహాలు చేసుకోవటం, వాళ్ళ ఇంట్లోకి రావటం, ఫ్రెండ్షిప్లో బాగా కలిసిమెలిసి ఉండటం, ఇట్స్ ఏ హర్షించవలసినటువంటి, ఆమోదించవలసింది, అభినందించాల్సినటువంటి అంశం. కానీ ఇంకా కూడా రావాల్సింది కొన్ని గ్రామాల్లో. దాన్నే మేము కోరుకుంటాం. ఇది పొలిటికల్ యాంగిల్ కాదు, ఇది దాడులు అన్ని ప్రభుత్వాల్లో జరిగినాయి, అన్ని అవమానాలు జరుగుతాయి, ఈ రోజు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సామాజిక చైతన్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమని భావిస్తున్నారు అందరూ. ఖచ్చితంగా విఫలమైంది. ఈరోజు ఉదాహరణ మనం చూస్తూ ఉంటే ఏం చేస్తాయి ఈ చట్టాలు, దానికి ఎందుకు అరికట్టలేకపోతున్నాయి? ఇది వైఫల్యం కదా. అందరూ ఒకటే, అందరూ సమానత్వమే. మీరు వాళ్ళని ఎందుకు రావద్దంటారు? మీకు దేవుడు అయినట్టు వాళ్ళకి దేవుడే. అంటే మీకు ఒక్కడికే దేవుడు, వాళ్ళకి ఏమైనా దెయ్యంగా కనపడతారా? లేదు కదా. మనుషులంతా ఒకటనేసి గవర్నమెంట్లో కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అలా యాక్షన్ తీసుకుంటే నిజంగా అక్కడ ఉన్న అగ్రవర్ణాలు కూడా ఒరే యాక్షన్ తీసుకుంటాం గవర్నమెంట్, మనకు కూడా ప్రాబ్లమ్స్ ఎందుకు? భగవంతుడు అందరికీ సమానమే, అందరూ పుట్టింది భూమి మీదనే, తల్లి జన్మస్థానమే, ఒక్కొక్కరు ఊడిపడ్డంలో మా సోదరుడు చెప్పినట్టు. అలాంటి ఉన్నప్పుడు ఈ అగ్రకుర్ణాలు అనేది, దళితులు అనేది, ఇంకోటి అనేది కేటగిరీలు కేటాయించింది రాజకీయ నాయకులది తప్పిదం. కానీ సరే అప్పుడు ఒక రోజులు కాబట్టి అవి జరిగిపోయినాయి. ఇప్పుడు ఏ ఎండలేకైనా అక్కడ కులాలు లేకుండా ఫ్రెండ్షిప్లు ఏ విధంగా పోతున్నారు ఎండలకి, హోటల్లో ఫంక్షన్ చేసుకోవడంలో, బర్త్డే కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఒకరికొకరు ఐకమత్య మ్యాక్సిమం ఇప్పుడు నాకు తెలిసి 50% 60% చేంజ్ అయిందేమో నేను అనుకుంటున్నాను. ఇది ఇంకో రోజు కూడా ఆ మిగిలిన కొరవ కూడా చేంజ్ అయ్యి అందరూ అన్నదమ్ములాగా ఎవరికి స్వేచ్ఛ, ఎవడి పాటికి వాళ్ళు ఎగరచ్చు. ఒక ఏజ్కి వచ్చాక ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుని పోతా ఉంటే నాకు తెలిసి ఇప్పుడు దళితుల ఇంట్లో మేము చేసుకుని అనుకో, రేపు నేను దళితులు అన్నా కదా, రేపు నీ కోడలే దళితులు లేదా నీ అల్లుడే దళితులు అనుకో, నోరు మూసుకుని ఉంటారు కామన్గా. అలా ఎవరైనా సరే ఇప్పుడున్న పిల్లల తల్లిదండ్రుల మాటల కన్నా ఎదురు రారు. కానీ ఎవరికి నచ్చింది ఇప్పుడున్న చదువులకి, వాళ్ళ స్పీడ్ కల్చర్కి వాళ్ళకి నచ్చింది కాలేజీలోనో లేకపోతే ఉద్యోగాల్లోనో చూసుకొని చెప్తారు. గౌరవంగా పేరెంట్స్ ఇంటే గౌరవం కాపాడుకుంటే పెళ్లి చేస్తారు, లేకపోతే పోయి పెళ్లి చేసుకుంటున్నారు. అలా ఏదో సంథింగ్ చాలా వరకు మార్పు వచ్చింది అయితే నేను అనుకుంటున్నాను, నాకు తెలిసిన కాడికే. ఎందుకంటే నాకు తెలిసిన కాడికే చాలామంది ఇంటర్ కేస్ మ్యారేజ్లు నా స్నేహితులు సర్కిల్ బంధువులు కూడా చేసుకున్నారు. దీనికి అతీతులు ఎవరు కాదు. మనలో మూర్ఖత్వం అనేది పోవాలి, ఆలోచన విధానం వచ్చి పరిమితి చెందితే అందరూ అన్నదమ్ముల్లాగా హ్యాపీగా ఉంటామని కోరుకుంటున్నాను. ప్రధానంగా రాజకీయ పార్టీలు సామాజిక దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుల్లో ఆలోచన విధానాన్ని మార్పు తీసుకొచ్చేందుకు దోహదపడలే. కానీ మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రకటనలు చేయడం సమంజసం కాదని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే చివరగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఉద్యమకర్త దోబగుంట రోశమ్మ మృతి చాలా బాధాకరం. దీని పట్ల ప్రధానంగా సారా ఉద్యమ నేపథ్యంలో జరిగినటువంటి సంఘటన ప్రధానంగా చర్చిస్తాం. సార్, ఇవాళ దోబగుంట రోశమ్మ ఒక ఉద్యమకర్తగా నిలబడింది, చరిత్ర సృష్టించింది, సామాజిక చైతన్యం తీసుకొచ్చిన మహిళ. అలాంటి ఉద్యమాలు వాటి పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? ప్రధానంగా దోబగుంట రోశమ్మ గారు సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టేటప్పుడు నేను డిగ్రీ చదువుతాను అనుకుంటున్నాను. ఆ రోజు నాకు పెద్దగా అవగాహన లేని పరిస్థితి. కాకుంటే ఒక్క మహిళగా సారాయి పైన ఉద్యమం లేవదీసి ఒక సందర్భంలో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే సంపూర్ణ మద్య నిషేధం విధించే వరకు పోరాటం చేసినటువంటి చరిత్ర ఘనత ఆమెకుంది. ఆమె ఒక వ్యక్తి అనటం కన్నా కూడా సమూహ వ్యక్తుల శక్తి అని చెప్పడమే సమంజసం ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ మొత్తం ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా ఏకం చేసి ఊరు వాడ పల్లెను కదిలించినటువంటి గొప్ప పోరాట యోధురాలనే ఆమె ఈరోజు కన్నుమూయటం అనేది బాధాకరంగా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఆమె కన్ను మూసినప్పటికీ, ఆమె భౌతికంగా దూరమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళ గుండెలను, ప్రతి ఒక్క వ్యక్తి గుండెలను ఉంటుంది. ఎందుకంటే సామాన్య మహిళ, ఆమె పెద్ద కోటీశ్వరాలు కాదు, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాదు, ఏమీ కాదు. మారుమూల కుగ్రామంలో నెల్లూరు జిల్లాలో పుట్టి ఒక మహత్తరమైనటువంటి పోరాటం. ఒక గాంధీజీ ఆ రోజు కలలు కన్నాడు, సంపూర్ణ మద్య నిషేధం ఉన్నటువంటి రాష్ట్రంగా, దేశంగా కావాలని చెప్పేసి ఆయన ఒక మాట్లాడాడు. నాకు ఒకసారి అవకాశం ఇస్తే ఒక గంట ప్రధానమంత్రిగా చేసి భారతదేశంలో నేను చేసే మొట్టమొదటి కార్యక్రమంలో మద్యాన్ని నిషేధిస్తానని చెప్పాడు. కానీ
ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఈమె పోరాటం చేసి సాధించింది. ఈరోజు ఈమె లేకపోవడం బాధగా ఉంది. ఆ ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేసుకుంటాను. సార్, ప్రధానంగా అంటే మహానేతల్ని, స్వర్గీయ ఎన్టీ రామారావు లాంటి మహానేతలను కూడా ఈమె యొక్క పోరాటం ఆలోచింపజేసి ఒక మార్పు తీసుకొచ్చింది. అలాంటి ఉద్యమకర్త ఈ నేటి మహిళల్లో ఆమె యొక్క స్ఫూర్తి ఆవశ్యకత ఉందా లేదా, ఏంటి సార్, మీరు ఎలా భావిస్తారు? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కోట్ల భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పెద్ద ఆయన 1993లో పేపర్లో శీర్షికగా వచ్చింది. ఆమె నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టిన అది ఎందుకు ఉద్యమం వచ్చింది కూడా అప్పుడు చదివింది. అక్కడ సారాయి దాగి దగ్గర 10-20 మంది చనిపోతే ఆ చనిపోయిన దీంట్లో ఆమె బాధపడి ఒక నడుం బిగించి ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉద్యమించి గవర్నమెంట్ని ఉనికి చేసింది. ఆ రోజు కోట్ల భాస్కర్ గవర్నమెంట్నే ఉనికి చేసి దానికి రామారావు గారు ప్రతిపక్ష లీడర్గా ఉండి మద్దతు పలికి ఆ ఉద్యమాన్ని తీవ్రంగా మన బెజవాడ గోపాలకృష్ణయ్య గారు అందరూ మళ్ళీ వెండిదండలు నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా అది ఒకరోజు ఒక నెల కాదు, మినిమం 5-6 నెలలు నిరంతర ప్రక్రియగా ఉద్యమంలోకి వచ్చి చేసి ఆమె నిలబడి సాధించి ఆ రోజు కోట్ల భాస్కర్ రెడ్డి గారు సారాయి నిషేధించబడుతున్నదని జీవో రిలీజ్ చేసిన వరకు నిస్మరించుకుంటా కంటి మీద రెప్పేయకుండా పోరాడిన వీర వనిత ఆమె చెప్పాలంటే పెద్ద ఆమె. అలాంటి ఆమె చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. ఇంకా ఆమె షష్టిపూర్తి 100 ఏళ్ళు షష్టిపూర్తి చేసుకోవాలని 100 ఏళ్ళు బతకాలనుకున్నాం. కానీ 93కి అనారోగ్యంతో చనిపోవడం. అలాంటి రామారావుని కనివిప్పగలిగితే 94 మేనిఫెస్టోలు పూర్తి మద్యని సారాయే కాదు మద్యపాన నిషేధం కూడా చేస్తాను. రోజమ్మ దయ వల్ల నేను కూడా అక్క చెల్లెళ్ళకు నా తోబుట్టులకి ఇట్లా అన్యాయం జరుగుతుంది. రామారావు గారు మహానుభావుడు తొలి సంతకం లాల్ బహదూర్ స్టేడియంలో మద్యపాన నిషేధం మీద పెట్టిన వ్యక్తి అయినా అలాంటి రాజకీయ నాయకులకి కనివింపు కలిగించిన పెద్ద చనిపోవడం బాధాకరమైన విషయం. ఈనాటి మహిళలు ఎవరి ఇంటికి వాళ్ళు స్వార్థం అయిపోయి ఇంట్లో నుంచి బయట రాకుండా ఇలాగా మంచికి చెడుకి అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడ చెడు జరుగుతున్నది మహిళలు యూనిట్ అయ్యి ఎక్కడైనా ఏ ఊర్లో ఎవరో ఒకరు లేస్తారు. ఆ రోజు గాంధీ మహాత్ములు లేచినాడు స్వాతంత్ర సమరం కోసం, ఈరోజు సారాయి ఉద్యమం కోసం రోజమ్మ లాంటి పెద్ద లేచింది. అలాంటి చెడు అంటే ఏ గవర్నమెంట్లో మంచి చెడు రెండు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. అలా పాజిటివ్కి ఎలా డెవలప్మెంట్ చేయాలనో నెగిటివ్కి ఎలా అణిసివేసానికి ప్రజలకి రావాలనో ఇలాంటి పెద్దవాళ్ళని చూసి మన జాతి ఉన్న వాళ్ళు మహిళలు స్త్రీశక్తి సమూలమైనగా ఎదిగి పైకి రావాలని కోరుకుంటాం. ఆమె చనిపోయిన దానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఇలాంటి వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరం, శోచనీయం. ఆమెకి మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజా చైతన్యానికి ప్రజల యొక్క ఇష్టతను చాటుతూ ప్రధానంగా తోపకుండా రోషమ్మ చేసినటువంటి ఉద్యమం యావత్తు స్త్రీ లోకానికి ఆదర్శం. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను నివారించాలంటే ఇలాంటి పోరాటాలు మరింత రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధాన విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా లోకం కూడా రోషమ్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పి సూచిస్తున్నారు. ఇది ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమం. ఈ మీడియా వాచ్ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా సమీక్షించినందుకు శ్రీ రవిచంద్రారెడ్డి గారికి అలాగే శ్రీ సప్తగిరి ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా వాచ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి జరిగే మీడియా వాచ్ కార్యక్రమం మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.